ప్యాలెస్‌లో తీవ్ర హడావుడి నడుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద డెకాయిట్ 420 నీచుడు, నికృష్టుడు, మాజీ ముఖ్యమంత్రి సైకోగాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి బెంగుళూరుని ఖాళీ చేసి విదేశాలకు పారిపోవటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. వాడు హైదరాబాద్‌లో ఉండాలంటే రేవంత్ రెడ్డి రాడ్డు దింపుతాడని, అమరావతిలో ఉండాలంటే ప్రజలే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారేమో అని తీవ్ర ఆందోళనతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇప్పుడు ఏ దేశానికి వాడు పారిపోవాలనుకుంటున్నాడు? బెంగుళూరులో వాడికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ 420 గాడు ఎక్కడికి పోయినా వీడి నికృష్ట ఆలోచన, వీడి దౌర్భాగ్య ప్రవర్తన మాత్రం మానుకోడు అంటానికి ఇది మరొక ఉదాహరణ. వీడు అమరావతిలో ఉంటే అమరావతి రైతులు లేదా ఈ రాష్ట్ర ప్రజలు వీడి బాధితులు కుక్కను కొట్టినట్టు కొడతాడేమో అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకుంది. అందుకే ఓడిపోయి వారం కాకముందే తాడేపల్లి కోటని ఖాళీ చేశాడు. పైగా ఈ దౌర్భాగ్యుడు ఆ కోట చుట్టూ దాదాపు అంటే వీడెంత దౌర్భాగ్యుడు అంటే వీడికి ఎంత భయం అంటే 986 మంది అంటే దాదాపు 1000 మందిని సెక్యూరిటీ పెట్టుకున్నాడట. ముఖ్యమంత్రి అంటే మహా అయితే ఒక 200 మంది ఉంటారు. వీడు కావాలంటే అదనంగా ఇంకొక 50 పెట్టుకోవచ్చు. ఈ దౌర్భాగ్యుడికి అంత భయం ఎందుకు? 1000 మంది దుర్వినియోగం కదా, సరే పక్కన పెడదాం. వీడింటి చుట్టూ కంచెలు, ఎవరు పోకూడదు, ఇళ్ళ పక్కన వాళ్ళు పోకూడదు, ఆ రోడ్లు బ్లాక్ చేసేసి నానా హంగామాలు చేశాడు ఈ దౌర్భాగ్యుడు. ఇప్పుడు అవన్నీ కూడా ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం తొలగించి ప్రజలు స్వేచ్ఛగా తిరిగే విధంగా చేసింది. కాబట్టి ఈయన్ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారేమో. అంతే ఈ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా అనేక మందిని థర్డ్ డిగ్రీలు ప్రయోగించాడు, కొట్టించాడు, అక్రమంగా అరెస్ట్ చేయించాడు, చిత్రహింసలకు గురి చేశాడు, కుటుంబాలను ఇబ్బంది పెట్టాడు. కాబట్టి మాబోటోళ్ళు వీడు తుత్తర తీరుస్తామనేటువంటి భయంతో వీడు ఈ రాష్ట్రంలో ఉండటానికి భయపడుతున్నాడు. సరే పోయి హైదరాబాద్లో లోటస్ భవన్లో ఆ ప్యాలెస్ కట్టున్నాం కదా, ఆడుందాము అంటే రేవంత్ రెడ్డి ఇటీవలే అక్కడ ఈ దౌర్భాగ్యుడు అక్కడ కూడా ఆక్రమించి అక్రమంగా కట్టడాలు కట్టుంటే వాటిని రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ కూలదోచారు. పైగా రేవంత్ రెడ్డిని ఓడించడానికి ఆ తర్వాత అతను ప్రభుత్వం పడగొడతానని కూడా ఈ నీచుడు నికృష్టుడు దౌర్భాగ్యపు మాటలు మాట్లాడాడు. రేవంత్ రెడ్డిని సీఎం కాకుండా చేస్తా, అతను రెడ్డి కాదు, ఒరిజినల్ రెడ్డి కాదు అని కారు కొత్తలు కూసింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు పోయి బెంగళూరులోని యలహంక ప్యాలెస్లో దాక్కున్నాడు. అయితే ఆ యలహంక ప్యాలెస్లో దాక్కున్నాడు మళ్ళీ ఏమి చేశాడు? ఇక్కడ నాకు పట్టుంది, పవర్ ఉందని చెప్పుకోవడం కోసం అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డీకే శివకుమార్తో మంతనాలు జరిగినాయి, నా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పి వీడియో లీకులు బయటకు వదిలినటువంటి దౌర్భాగ్యుడు. పైగా షర్మిలాని ఆ పార్టీ నుంచి తరిమేస్తే నేను ఆ పార్టీలోకి వస్తానని చెప్పాడంట. ఈ విషయం మీద డీకే శివకుమార్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, వచ్చినోడు ఏదో వలస కార్మికుడిలో బతుకుతానంటే బతుకుగాని రే, ఇబ్బందిలే, కానీ ఈ రకంగా మా మీదే కారు కూతలకు వస్తాం, విష ప్రచారాలు చేస్తామంటే చెప్పు తెగుద్రా జగనగా 420గా అన్న టైపులో అతను రియాక్ట్ అవడంతో, ఎందుకంటే షర్మిలకు కూడా అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి డీకే శివకుమార్ గారు. కాబట్టి నీకు దిక్కు లేక నీ పార్టీ ఎత్తిపోయి కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశంలో ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఎస్టాబ్లిష్ అయ్యి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. 3 సార్లు వరుసగా భారతీయ జనతా పార్టీ గెలిచింది. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత వల్ల, అదేవిధంగా రాహుల్ గాంధీ నాయకత్వం మీద ప్రజలకి నమ్మకం వస్తూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో గెలుస్తామనేటువంటి పరిస్థితి మాకుంటే, మా క్రెడిబిలిటీ పోయే విధంగా నీలాంటి 420 కానీ జాయిన్ చేసుకుంటామని విష ప్రచారం చేస్తావేంద్రా, ఇక్కడ బతకాలంటే బతుకు కానీ మా పేరు ఓడితే మర్యాద ఉండదని చెప్పడంతో ఈ దౌర్భాగ్యుడు, వీడికి తెలుసుగా, మనకు తెలుసుగా, వీడికి లండన్లో ప్యాలెస్ ఉంది, అదేవిధంగా కేమన్ ఐలాండ్ అని ఇక్కడ అంటే ఈ దేశాల్లో ఎక్కడెక్కడో అక్రమంగా సంపాదించుకొని అవి తీసుకెళ్ళి దాచుకొని, అంటే దొంగలు, దోపిడీదారులు, 420 గాళ్ళు, మనీ లాండరింగ్ చేసేటోళ్ళు వీళ్ళందరూ కూడా బతికేటువంటి కేమన్ ఐలాండ్ అని ఉంటుంది యూకేలో ఒక ఐలాండ్. అక్కడ కూడా వీడికి ఒక ప్యాలెస్ ఉందనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ దౌర్భాగ్యుడు ఇక్కడి నుంచి పారిపోయి, అంటే ఈ రాష్ట్రంలో ఉండాలంటే వాడికి పొరుగు తక్కువైంది, పక్క రాష్ట్రంలో ఉందామంటే వాడికి భయం అయింది, కర్ణాటకలో ఉందామంటే వాళ్ళ మీదే విష ప్రచారాలు చేస్తుండటంతో వాళ్ళు వార్నింగ్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కూడా పారిపోవటానికి, ఎందుకంటే ఆడున్నా కూడా అసలు ఈ పులివెందులు ప్రజలే కొట్టబోయారు కదా, ఎరా దౌర్భాగ్యుడే, దాదాపు మాకు 250 కోట్ల బిల్లు రావాలి, ఎవడురా దిక్కు దీనికి, నిన్ను నమ్మి చేశాం కదరా నికృష్టుడా, ఎలక్షన్ల ముందు బిల్లు ఇవ్వమంటే మళ్ళీ వచ్చి నాకు ఇస్తానంటే కదరా, నువ్వేడరా ఇంక నువ్వు వచ్చేదిలే, నీ పార్టీ వచ్చేదిలే, నువ్వు కనిపివరా అన్నట్టుగా వాళ్ళు తెగపడటంతో పాటు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు కూడా చిల్లరగా చేసావు కదరా, అతని పేరు కూడా జరగొట్టావు కదరా దౌర్భాగ్యుడు అంటంతో పాటు ఇప్పుడు వీడికున్న అతిపెద్ద భయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి పారిపోవటానికి. ఎందుకు వీడికి ఇంత టెన్షన్, ఎందుకు ఇంత భయం జగన్మోహన్ రెడ్డి గారికి అంటే, వాడికి నేను రెస్పెక్ట్ అయింది, దయచేసి ఎవరు కిందకు వచ్చి నాకు నీతులు చెప్పే ప్రయత్నం చేయదు. నా కొడుకు నా మీద 10 కేసులు పెట్టాడు, నేను 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం బయట ఉండేలా చేశాడు, కరెంట్ షాకులు పెట్టించాడు, కొట్టించాడు, నా ప్రాణ భయం పెట్టాడు, నా కుటుంబాన్ని బాధ పెట్టాడు. అటువంటి నికృష్టపు నా కొడుకు నేను ఎందుకు గౌరవిస్తాను? కాబట్టి అది పక్కన పెట్టేద్దాం. ఆ గౌరవం నా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేయకూడదు, నేను ఇవ్వాలని మీరు కూడా చెప్పకూడదు. సరే ఇప్పుడు పాయింట్లోకి వచ్చేద్దాం మళ్ళీ.
తేలి. ఈ దౌర్భాగ్యుడు ఎందుకు పారిపోవాలనుకుంటున్నాడంటే వాళ్ళ బాబాయిని వేసేసినటువంటి కేసులో రేపో మాపో అవినాష్ రెడ్డి ఖచ్చితంగా లోపలికి పోవటం ఖాయం. వీడు ముఖ్యమంత్రిగా ఉండి సిబిఐకి అడ్డుపడి అరెస్ట్ చేయకుండా ఆపాడు. కానీ ఇప్పుడు ఎవడు అడ్డుపడే వాళ్ళుగా పూర్తిగా సాకారం ఉంటుంది కాబట్టి ఈ అవినాష్ రెడ్డి పోతాడు. అవినాష్ రెడ్డి పోతే అంతటితో ఆగదగా. అర్ధరాత్రి 3 గంటల కాళ్ళు డైరెక్షన్లు వ్యవహారం ముందున్నది ఎవరు, వెనకున్నది ఎవరు, పక్కన ఉన్నది ఎవరు, సేవ్ చేసింది ఎవరు మొత్తం బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి కూడా ఆ యొక్క వివేకానంద రెడ్డి కేసులో లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సరే, దానికంటే ఘోరమైంది ఏంటంటే ఈ దౌర్భాగ్యుడు ఆల్రెడీ 43,000 కోట్లు దోచుకొని 16 నెలలు జైల్లో చెప్పకూడదని 10 సంవత్సరాల క్రితం బెయిల్ మీద బయటకు వచ్చి ఆ తర్వాత గత 5 సంవత్సరాలుగా ఏదైతే కనీసం కోర్టుకు కూడా వెళ్లకుండా ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి కోర్టుకు రాలేనని చెప్పాడో ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి పదవి లేదు, కనీసం ప్రతిపక్ష నేత పదవి కూడా లేదు. 18 మంది ఎమ్మెల్యేలు గెలవలేదుగా. వీడికి గెలిచినటువంటి 11 మందికి వీడు కేవలం ఎమ్మెల్యే ఇప్పుడు. కాబట్టి ఈ దౌర్భాగ్యుడు ఇప్పుడు ఈడు కోర్టుకి వెళ్లాల్సి వస్తుంది. కోర్టుకు వెళ్తే ఆ నిరూపణ అయితే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. జైలుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒకసారి జైలుకి వెళ్తే ఈసారి జీవితాంతం బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఈ 420 గాడు ఈ దేశం నుంచి పారిపోయి విజయ్ మల్యలాగో, నీరవ్ మోదీలాగో, లలిత్ మోదీలాగో ఏ లండన్లోనో, యూకేలోనో ఎక్కడో చోట ఏ కంట్రీస్లో బతికేద్దాం మెల్లగా ఈ దేశానికి రాకుండా అనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 420 గాడు అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పోలీసులు, ప్రభుత్వాధికారులతో తప్పుడు పనులు చేపించున్నారు. వీడు చేపించిన తప్పుడు పనులకి వాళ్ళు ఇప్పుడు శిక్షింపబడబోతా ఉన్నారు.